మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీడియా మిత్రులందరికీ హలో అండి, హాయ్. ఇప్పుడు రాజుగారికి సక్సెస్ అప్పుడు వచ్చాను గడపకి. మళ్ళీ వాళ్ళు రావడం చాలా సంతోషంగా ఉంది. దేవుని గడపకి వెళ్ళి అక్కడ దర్శించుకొని ఇప్పుడు అమీన్పీర్ దర్గాకి వచ్చాము దర్శించుకోవడానికి. ఇక్కడ నుంచి దుబ్బూరు వెళ్తున్నాం. మా సినిమా ప్రొడ్యూసర్ వచ్చినవాడు గౌతమ్ సినిమా ప్రొడ్యూసర్ వాళ్ళ ఫాదర్ కాలం చేశారు, దాని పెద్దకర్మకి వచ్చాము. ఈ సందర్భంగా నా ఫ్యామిలీ అక్షయ్ని కలవడం, అలాగే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ని ఫ్యాన్స్ని అందరం కలవడం చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ రాజుగారి గది 4 ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. వచ్చినవాడు గౌతమ్ తర్వాత వచ్చినవాడు గౌతమ్ సినిమా డైరెక్టర్ కూడా వచ్చాడు కృష్ణ, తన ఈ మూవీ డైరెక్టర్. కలిసి మేమందరం వచ్చి ఇక్కడ పీర్ల స్వామి దర్గాకి వచ్చి దర్శించుకోవడం, అమీన్పీర్ దర్గాకి వచ్చి దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది, చాలా పాజిటివ్గా ఉంది. డెఫినెట్గా సినిమా రిలీజ్ టైంలో మళ్ళీ వచ్చి మళ్ళీ ఒకసారి అందరినీ కలిసి దర్శనం చేసుకుంటామని మీ అందరి ముందు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చినవాడు గౌతమ్ రిలీజ్ అవుతుందండి, నవంబర్లో అనుకుంటున్నాం. దాని తర్వాత రాజుగారి గది 4 ప్లానింగ్లో ఉన్నాం. అందరు రాజుగారి గది ఎప్పుడో అంటున్నారు, సో రాజుగారి గది 4 స్టార్ట్ చేస్తాం. అది మీరు 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 ఆ ఫ్రాంచైజీని మీరు ఎంత ఆదరిస్తూ ఉంటారో అలా వెళ్తూనే ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళినా రాజుగారి గది 4 ఎప్పుడని అడుగుతున్నారు పిల్లల నుంచి అందరూ. సో రాజుగారి గది 4 ప్లానింగ్ జరుగుతుంది. అది త్వరలో మీ అందరి ముందు అనౌన్స్ చేస్తాం. ఇప్పుడే వచ్చే ముందు నాకు లస్సీ ఇప్పించారు. ఇక్కడ లస్సీ చాలా ఫేమస్ అని చెప్పారు. మా అక్షయ వాళ్ళ సిస్టర్ చిన్ను నాకు లస్సీ ఇప్పించింది. అండ్ వాళ్ళ ఇంట్లో లంచ్ చేసాం మేము అందరం కలిసి. అండ్ యాక్చువల్ నాన్ వెజ్ తినట్లేదు, చాలా బాగుంటుంది నాన్ వెజ్ అని అన్నారు. కాబట్టి వెజ్ తిన్నాను. ఈసారి వచ్చినప్పుడు కడప బిర్యానీ, ఇంకోటి ఏదో చెప్పారు రాగి సంగటి, ఓకే. ఇంకోటి ఏదో చెప్పారండి, కాదు లస్సీ కాదు, ఇంకోటి ఏదో చెప్పారు. రాగి జావలో డ్రై ఫ్రూట్స్ వేసి ఏదో ఉంటుంది అని చెప్పారు. అంటే ఇక్కడ యాక్చువల్గా కడపకే చెందిందేమో అది. ఇక్కడ మన పీర్ల స్వామి దగ్గరికి వచ్చినప్పుడు లైక్ హిందూయిజం గురించి చెప్తూ వాళ్ళ గురించి చెప్తూ అందరిని ఎంకరేజ్ చేయడం అనేది ఇక్కడ. అలాగే దేవుని గడప, అలాగే చర్చ్ కూడా చాలా ఫేమస్ అని విన్నాను ఇక్కడ. అంటే ముగ్గురికి సంబంధించింది ఒకే చోట ఉంటూ నిజంగా అది ముగ్గురు మతాలకు సంబంధించింది ఉంటూ నిజంగా కడప వాసులు చేసుకున్న అదృష్టం అని అనుకుంటాం. మనం నేను ఎప్పుడు రాజుగారి గది రిలీజ్ అయినప్పుడు వచ్చాం, మళ్ళీ ఇప్పుడు రావడం చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా ఈసారి రాజుగారి గది 4 స్టార్టింగ్ ముందే తీసుకొస్తా. ఒకసారి తీసుకొచ్చి ఇప్పుడు ఇది వరకు ఇటు నుంచి వెళ్ళేవాళ్ళం తిరుపతి, ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాం. ఈసారి 100% అన్నయ్య గారిని కూడా తీసుకొని వస్తాం. మీ అందరినీ ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. సుమన్ టీవీ ఇక్కడే ఉంది, సాక్షి ఈవీ9 అందరూ ఇక్కడే ఉన్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మీరు అందరూ బాగున్నారు, ఇంకేమన్నా అడుగుతారా? థ్యాంక్ యూ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా ఆహ్వానం మేరకు సినిమా యాక్టర్ అశ్విన్ అన్న కడపకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదేం రాజకీయంగా ప్రెస్ మీట్ ఏం కాదు, కేవలం ఒక ఫ్యామిలీ పర్సన్గా మా ఇంట్లో ఈరోజు నేను భోజనానికి ఆహ్వానించినందుకు ఆయన రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము దేవుని గడప, దర్గా మరియు చర్చికి వెళ్ళి కడప ప్రజలందరూ బాగుండాలా, కుటుంబం బాగుండాలా, మా సినిమా కూడా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈరోజు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాను హైదరాబాద్కి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.